ఏ డే యాజ్ ఎ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌లో నేను మార్నింగ్ 4:00కి లేచేసి ఇల్లు, వాకిలి అన్నీ క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేశాను. అలాగే బాత్ చేసేసుకొని నా పూజ కోసం నేను ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అరౌండ్ 4:30 నేను పూజ అనేది కంప్లీట్ చేసేసుకొని, అలాగే తులసిమాత దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను. సైమల్టేనియస్‌లీ నేను కుకింగ్ స్టార్ట్ చేసి నా రైస్ కుక్ అవుతుంటే టొమాటో పప్పు, ఇంకా బెండకాయ ఫ్రై కుక్ చేసుకున్నాను నేను నా లంచ్ బాక్స్ కోసం. సో, ఆఫ్టర్ రైస్ అయిన తర్వాత నేను నా లంచ్ అనేది ప్యాక్ చేసేసుకొని ఆఫీస్‌కి స్టార్ట్ అయిపోయాను. మధ్యలో టెంపుల్‌ని విజిట్ అయ్యి నేను నా బస్ ఎక్కేసి ట్రావెల్ స్టార్ట్ చేసేసాను. అరౌండ్ 2½ అవర్స్ పడుతుంది నేను నా ఆఫీస్‌కి రీచ్ అవ్వడానికి. అండ్ 8:00కి నేను నా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాను. ఐ హ్యావ్ ఇడ్లీ. అండ్ అరౌండ్ 8:30 నేను నా ఆఫీస్‌కి రీచ్ అయిపోయాను. సో, నేను కొంచెం వాక్ చేసేసి అరౌండ్ 15 మినిట్స్ నేను లాగిన్ చేయడానికి లోపలికెళ్ళిపోయాను. అరౌండ్ 9:00 నేను నా మెయిల్స్ అన్నీ చెక్ చేసేసుకొని, మీటింగ్స్ అటెండ్ అవుతూ నా వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో, చిన్న రిఫ్రెష్‌మెంట్ కోసం నేను అరౌండ్ 11:30 నా కాఫీ బ్రేక్ కోసం వచ్చాను. సో, మా ఫ్రెండ్స్‌తో చిట్ చాట్ చేస్తూ నేను కాఫీ తాగేశాను. అరౌండ్ 1:30 నేను నా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాను. నేను ఏదైతే మార్నింగ్ ప్యాక్ చేసేసుకున్నానో. 2:15 నా మీటింగ్ కంప్లీట్ చేసేసుకొని, మళ్ళీ నా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అరౌండ్ 5:00 నేను చిన్న జ్యూస్ తీసుకోవడానికి క్యాఫ్‌టేరియాకొచ్చాను. అండ్ నా వర్క్ అంతా అయిపోయాక నేను లాగౌట్ చేసేసి కంపెనీ బయటికొచ్చేసాను. సో దట్ ఐ కెన్ ట్రావెల్ టు మై హోమ్. సో, నేను ఆఫీస్ నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇప్పుడు హెవీ ట్రాఫిక్ వల్ల నేను అరౌండ్ 3 అవర్స్ ట్రావెల్ చేయాలి. సో, నేను 6:45కి స్టార్ట్ అయ్యి 9:30కి ఇంటికి రీచ్ అయిపోయాను. అరౌండ్ 9:45 నేను ఫ్రూట్స్ తిని నా డే ఎండ్ చేశాను. బాయ్.